కోడికి పెట్టు. చెయ్యొద్దమ్మా, కనిపించట్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ విలేజ్ బ్లాగ్. ఇది వచ్చేసి మా ఊర్లో ఉన్న అమ్మవార్లకైతే మొక్కు తీర్చేసుకుంటున్నాము. ఇది మేము మొక్కున్న మొక్కు అయితే కాదు, మా కోసం అమ్మ మొక్కుందనమాట. మెయిన్గా చెప్పాలంటే మా హస్బెండ్ కోసం. సో కొంచెం మా హస్బెండ్కి హెల్త్ అయితే బాగాలేదు. సో అప్పుడు అమ్మ మొక్కుందంట. ఇంకా మేము రాగానే కుదరలేదనమాట వెంటనే చేసుకోవడానికి. ఇంకా ఊరు వెళ్తాము అన్న ఇంకో 2-3 డేస్ ముందు అనుకుంటాను మొక్క అయితే తీర్చేసుకున్నాము. ఆ రోజు సండే కూడా. ఇంకా అమ్మవార్లకి సండే ఇట్లానే చేసుకుంటారు కదా, ఇంకా లక్కీగా ఆ రోజు కలిసి వచ్చింది. ఇప్పుడైతే అమ్మ మొక్కుంది, కానీ మేము వచ్చిన ప్రతిసారి మా స్కెడ్యూల్లో లాస్ట్ డే టెంపుల్స్కే కేటాయిస్తాము. ఇంకేమన్నా పనులు ఉంటే ముందే చేసేసుకుంటాము. లాస్ట్ డే మాత్రం కంపల్సరీ టెంపుల్స్కి వెళ్ళే ఊరు రావాలన్నమాట. సో అలా పెట్టేసుకుంటామన్నమాట. ఎందుకంటే మేము ఊరు వెళ్ళేదే చాలా తక్కువ. సో 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అలా అవుతూ ఉంటుంది. సో అందుకని మన గ్రామ దేవతని, కులదేవతని మర్చిపోతే ఎలా, అందుకని కంపల్సరీ వెళ్తామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది పోలేరమ్మ తల్లి టెంపుల్. వినాయక చవితికి ఒక 10 డేస్ ముందు ఆర్ 1 వీక్ ముందు పొంగల్స్ జరుగుతాయి, పోలేరమ్మ తల్లి పొంగలు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు ఇలానే పొంగల్స్ జరిగేవన్నమాట. అప్పుడు లైటింగ్ వేసేవాళ్ళు. సో ఆ లైటింగ్స్కి చిన్న చిన్న బల్బులకి రబ్బర్స్ అయితే వేసేవాళ్ళు అనమాట. ఇంకా పొంగల్స్ ఒక 1 వీక్ ముందే లైటింగ్స్ ఇదంతా హడావిడిగా చాలా బాగుండేది. సో ఆ అయిపోయిన తర్వాత పొంగల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లైటింగ్స్ ఇవన్నీ తీసేస్తారు కదా, అప్పుడు ఆ రబ్బర్లన్నీ కలెక్ట్ చేసుకొని జడలాగా అల్లుకునే వాళ్ళం అనమాట. పోటీతో వేరుకునే వాళ్ళం, నాకు ఈ కలర్ వచ్చింది, నాకు ఈ కలర్ వచ్చింది అని చెప్పని. సో ఇప్పుడు ఊర్లో పొంగలు జరుగుతున్నాయని ఫోన్లో చెప్తుంటే వినడమే. ఎంతైనా చిన్నప్పుడు మెమోరీసే వేరు, చాలా హ్యాపీగా ఉంటాయి తలుచుకున్నప్పుడు అయితే. సో మా పిల్లలకు కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు కొన్ని మెమోరీస్ అయితే ఇవ్వగలుగుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడైతే నెహిరా వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట. దానికి గంట కొట్టేది ఇంట్రెస్ట్గా అనిపించింది. సో ప్రతిసారి ఆ గంట కొట్టించమని ఇంకా వాళ్ళ నాన్న సతాయిస్తూనే ఉంది. వాళ్ళ నాన్న ఎటు వెళ్తే అటు వస్తూనే ఉందన్నమాట. సో దానికి ఏదో అది ఒక టాయ్ లాగా అనిపించింది, కొడుతుంటే సౌండ్ వస్తూ ఉంటుంది కదా. ఆ రోజు దర్శిత్కు కూడా ఫుల్ ఫీవర్ ఉండే, ఆ ముందు రోజు నుండే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా వెదర్ చేంజ్ వల్ల ఇక్కడేమో కంటిన్యూగా వర్షాలు, అక్కడేమో ఎండలు. ఇదిగో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా బయట వర్షం ఫుల్గా దంచి కొడుతుంది. ఐ థింక్ ఇది 4th మంత్ అనుకుంటాను. 4 months నుంచి ఇలానే పడుతూనే ఉంది. దానివల్ల వెదర్ చేంజ్ వల్ల దర్శిత్కి ఇంకా ఫీవర్ రావడం, జలుబు చేయడం స్టార్ట్ అయిపోయిందనమాట. నిహిరా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, ఏదొచ్చినా కొంచెం తట్టుకోగలదు. దర్శిత్ అయితే అలా కాదు, చిన్న కోల్డ్ చేసినా కూడా వాడికి చేసినట్లు అనిపించదు, మనకి ఏదో అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంత గొడవ చేస్తాడనమాట, తట్టుకోలేడు పాపం. మెయిన్గా అంతే, పెద్దోళ్ళు కొంచెం ఇన్నోసెంట్గా ఏదొచ్చినా కొంచెం తట్టుకోలేకపోవడం, సెన్సిటివ్గా ఇలా ఉంటారు కదా. సో మా ఇంట్లో కూడా దర్శిత్ కొంచెం సెన్సిటివ్, నిహిరా కొంచెం యాక్టివ్గా ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే నేను దర్శిత్ని కన్సీవ్ అయినప్పుడే ఎక్కువ కేర్ తీసుకున్నాను. కన్సీవ్ అయ్యాని అప్పుడు మేము వారణాసిలో ఉండేవాళ్ళం అనమాట. కన్సీవ్ అయ్యానని తెలిసినప్పుడు ఇంక వెంటనే ఇంటికి వచ్చేసాను, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా దర్శిత్ని డెలివరీ అయ్యి దర్శిత్కి 5th మంత్ వచ్చేంత వరకు నేను అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. అప్పుడు ఆ కన్సీవ్ అయిన టైంలో మెడిసిన్ ప్రాపర్గా వేసుకోవడం, ఫుడ్ మంచిగా తినడం, ఇలా బాగా చేశాను అనమాట దర్శిత్కి. కానీ నిహిరాకి నేను 9th మంత్ వరకు, ఇంకా నిహిరాని డెలివరీకి వెళ్తాను అన్న 1 వీక్ ముందే నేను మా పుట్టింటికి వెళ్ళాను. సో అంతవరకు నేను ఇక్కడే మా హస్బెండ్ దగ్గరే ఉన్నాను. దానికి పాపం మెడిసిన్ కూడా సరిగ్గా ప్రాపర్గా యూస్ చేసేదాన్ని కాదు. ఒక పక్క దర్శిత్ని చూసుకోవాలి, అండ్ నాకు అప్పుడు వామిటింగ్స్ కొంచెం ఉండేవి, అంత ఎక్కువ లేవు కానీ నార్మల్గా ఉండేవి.
కాకపోతే ఫుడ్ సరిగా తినకపోవడం, మెడిసిన్ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం అలా చేశాను. కానీ నీరానే యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడైతే. ఇంతకీ మీ ఇంట్లో ఫస్ట్ కిడ్ యాక్టివ్గా ఉంటారా, సెకండ్ కిడ్ యాక్టివ్గా ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పెద్ద గంజాం అనుకుంటాను. ఎస్, ఇంకా ఆ రోజు మొక్కు అదంతా చెల్లించేసుకొని ఇంట్లోనే కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట. అసలు అప్పటికి వెళ్ళాలని ప్లాన్ ఏం లేదు. ఎందుకంటే దర్శిత్కి బాగాలేదు కదా, ఫీవర్ ఉండింది, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉందన్నమాట. ఇంకా అందుకని వెళ్ళాలా వద్దా అని చాలాసార్లు క్యాన్సిల్ చేసుకొని ఇంకా ఫైనల్గా వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. దర్శిత్ కూడా మా మాటలు వినేశాడు. ఇంకా వాడికి కూడా అర్థమైపోయింది వెళ్దాం బీచ్కి అంటే సర్లే, వాడు మూడ్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుందని చెప్పని అయితే బయలుదేరాము. బట్ మాకు ఎక్కువ టైం లేకుండే, ఆఫ్టర్నూన్ బయలుదేరాము. ఇంకా టైం కూడా ఎక్కువ లేకుండే. ఆ రోజు ఫిఫ్త్ డే అనుకుంటాను పండగ అయిపోయాక. ఇంకా నిమజ్జనాలు ఇవన్నీ ఉన్నాయని అప్పుడు కూడా నాకు స్ట్రైక్ అవ్వలేదు. దారిలో వస్తూ ఉంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వినాయకుడి విగ్రహాలు అయితే కనిపించాయి. ఇంకా ఈరోజు నిమజ్జనం ఉందనుకుంటాను అని చెప్పని అప్పుడు స్ట్రైక్ అయిందనమాట. సో నేను ఇలాంటి నిమజ్జనానికి రావడం నా లైఫ్లో ఫస్ట్ టైం. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు వినాయకుడి నిమజ్జనం. సో చాలా బాగా పక్కన వాళ్ళది జరుగుతుంటే పక్క నుంచి చూస్తూ ఉన్నాను అనమాట. సో నాకు వాటర్ అంటే బేసిక్గా చాలా భయం. అలలు వచ్చినప్పుడల్లా నా గుండె కిందకి జారిపోతున్నట్లు అనిపిస్తుంది. ఓ పక్క కళ్ళు తిరుగుతున్నాయి, ఆకాశం ఆ వాటర్ మొత్తం కలిసిపోయాయి. నాకైతే లిటరల్లీ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. నేను ఎక్కువసేపు కూడా ఎంజాయ్ చేయలేదు, నాకు బేసిక్గా భయం. ఒక పక్క మావాడేమో వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటానని, వాడికి ఆల్రెడీ ఫీవర్ ఉంది, ఇంకెక్కడ ఎక్కువైపోయిద్దో అని అదొక టెన్షన్ అనమాట. ఇంకా ఫైనల్లీ ఏం చేస్తాము, ఏడుస్తుంటే అలా ఉంచలేం కదా, కొంతసేపు అయితే సరదాగా వాళ్ళని కూడా ఆడిచ్చేసాము. ఒక పక్కేమో పోలీసు వాళ్ళ అనౌన్స్మెంట్ అనమాట, సముద్రం బ్యాక్కి వెళ్ళిపోయింది, సో అందరు కొంచెం కోఆపరేట్ చేయండి, రండి అంటుంటే పాపం వాళ్ళ మాట ఎవరు వింటారు, ఎవరి సరదా వాళ్ళది అన్నట్లు అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉండలేకపోయాను, భయం వేసింది అనమాట. ఇంకా కుక్ చేసింది ప్యాక్ చేసుకొని వచ్చాం కదా, శుభ్రంగా తినేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.